542 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖ 2019-20 మధ్యకాలంలో పరిపాలనా వైఫల్యాల కారణంగా ఎర్రచందనం అక్రమ రవాణా, అక్రమ గనుల తవ్వకం, అటవీ భూముల ఆక్రమణ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం మా లక్ష్యం. 2030 నాటికి 37% మరియు 47 నాటికి 50% పచ్చదనం సాధించే దిశగా అటవీ సంపదను స్థిరంగా నిర్వహించడం, ఎడారీకరణను ఎదుర్కోవడం వంటి చర్యలను అమలు చేస్తాం. వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను అమలు చేయనున్నాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖకు 714 కోట్ల రూపాయలను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. పట్టణాభివృద్ధి అమృత్ 2.0 పథకం కింద 111 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 506 ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. అదనంగా